కీలక అంశము నిన్న వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేయటము, ఆ తర్వాత ఆ రోజంతా జరిగినటువంటి నాటకీయ పరిణామము, మళ్ళీ ఆయన సాయంత్రం దాదాపు 11:30 ఒంటి గంట సమయంలో రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. అక్కడ జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నట్టు, ఎందుకు విడుదల చేస్తున్నట్టు, అంటే పోలీసులు ఎంత ప్రెజర్ ఉండి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారో అర్థమవుతుంది ఒక పక్క. రెండోది కోర్టులు ఇచ్చేటువంటి డెలిబరేషన్స్, జడ్జిలు ఇచ్చేటువంటి తీర్పులు, తిట్టులు, మాటలు అవన్నీ వింటున్నప్పుడు అసలు ఎందుకు ఈ తరహాలో రాజకీయం చేసుకుంటూ వస్తున్నారు? ఇది మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి పరిణామాలు ఇంకా రెట్టింపయ్యే అవకాశాలు ఉంటాయి కానీ తగ్గే అవకాశాలు ఉండవు కదా. అశోక్ గారు, బేసిక్గా కారుమూరి వెంకటరెడ్డి చేసిన తప్పేంటి, మంచి ఏంటి, విచారణ ఏంటి పక్కన పెడితే మనకు జరిగిన పరిణామాలు చూసినప్పుడు ఒక తొందరపాటు చర్య, రెండు రాజకీయంగా తప్పిదం అధికార పార్టీ చేసింది. రాజకీయ తప్పిదం అంటున్నాను, సాంకేతిక అంశాల జోలికి వెళ్ళట్లేదు. ఎందుకు అంటున్నానంటే కేసు ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి పరకామణి కేసులో సాక్ష్యంగా ఉన్న వ్యక్తి విచారణలో కేసును విత్డ్రా చేసుకున్నటువంటి ఏవిఎస్ సతీష్ కుమార్ గారి మరణం పైన రాష్ట్రంలో రకరకాల చర్చ నడుస్తుంది. ఆత్మహత్య అని కొంతమంది, హత్య అని కొంతమంది మాట్లాడేస్తున్నారు. సహజంగా ఒక విచారణ సమయంలో ఉన్నప్పుడు బాధ్యత కలిగిన పార్టీలు కానీ, వ్యక్తులు కానీ, సంస్థలు కానీ కామెంట్లు చేయకూడదు. అది ఆత్మహత్య అయితే కారణం ఏంటి, హత్య ఎవరు బాధ్యులు, ఎవరు కారణం, దీన్ని చెప్పాల్సింది పోలీసు వ్యవస్థ, విచారణ సంస్థలు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నప్పుడు, పోస్ట్ మార్టం కావచ్చు, విచారణ జరిగినప్పుడు రాజకీయ నాయకులు కానీ ఇన్ఫ్లుయెన్సర్ దాని మీద పరపర వ్యాఖ్యలు చేశారనుకోండి, సంబంధం లేకుండా విచారణ మీద ప్రభావం పడుతుంది, లేదా ప్రజలు అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాయిని మాట్లాడకూడదని పోలీసులు భావించడం 100% కరెక్ట్. అయితే ఇక్కడ ఏం జరుగుతా ఉంది బేసిక్ గా, ఇక్కడ ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డి గారు ఇది ప్రభుత్వం కారణమా అని చెప్పినాడు. ఆయన సోషల్ మీడియాలో చెప్పాడు, మాట్లాడాడు. అది తప్ప ఒప్ప పోలీసులు విచారించవచ్చు. నీకు ఎట్లా చెప్పారయ్యా, మేము విచారణ చేస్తున్నాం, అది ఆ మరణానికి దారి తీసిన కారణాలు మేము విచారణ చేస్తున్నాం, నువ్వు ఎట్ట మాట్లాడతావు అని వెంకటరెడ్డిని అడిగే హక్కు పోలీసులకు ఉంది, బాధ్యత కూడా ఉంది. అవసరం నోటీస్ కూడా ఇవ్వచ్చు, సమాధానం రాబట్టచ్చు. బట్ వెంకటరెడ్డి మాట్లాడినాడు ఈ కేసులో, చాలా మంది మాట్లాడారు. వెంకటరెడ్డి ఏమో ఆయన చనిపోవడానికి ప్రభుత్వం ఒక ప్రెజర్ కారణం అని మాట్లాడాడు. మా జిల్లాలో కరుణాకర్ రెడ్డి గారు ప్రభుత్వం యొక్క ప్రెజర్ వల్ల ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్పాడు. ఈ పక్క ఈ వైసీపీ వ్యతిరేకులందరూ ఈ కరుణాకర్ రెడ్డి జయించేసి ఇప్పటికే మాట్లాడుతున్నారు, నిర్ధారణ చేసేస్తున్నారు. టీవీ డిబేట్లలో విశ్లేషణ చేసే వాళ్ళు, యాంకర్లు కూడా చెప్పేస్తున్నారు. వాళ్ళకి కూడా సేమ్ నోటీస్ ఇవ్వాలి అంటాను నేను. పార్టీ ఆ పార్టీని కాదు, పోలీసులు చెప్పాల్సిన పోలీసు విచారణ పూర్తి కాకముందుగానే ఆ మరణానికి సంబంధించి ఎవరు మాట్లాడినా వాళ్ళని విచారించడం, నోటీస్ ఇచ్చే హక్కు పోలీసులకు ఉంది, చేయాలి. లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది, ప్రజలు అపార్థం చేసుకుంటారు, ఆధారాలు ఏముంటో అడగాలి, నోటీసులు ఇచ్చేయాలి, వార్నింగ్ ఇవ్వాలి. సేమ్ టైం వాళ్ళకి ఏమైనా కుట్ర కోణం ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇది అందరికీ వర్తించాలి ఈ సూత్రం అంటున్నాను. వెంకటరెడ్డికి వర్తించడం ఒకటే పరిమితం కావడం వల్ల ఇప్పుడు విమర్శలకు గురవుతాం ప్రభుత్వం. ప్రభుత్వం మీద నెపం నెట్టిన వెంకటరెడ్డిని అరెస్ట్ అయినప్పుడు కరుణాకర్ రెడ్డి మీద, ఇంకోరి మీద నెపం జగన్ మీద నెట్టినట్టు వాళ్ళని కూడా చర్య తీసుకోవాలి కదా అనే క్వశ్చన్ వస్తుంది. అందువల్ల రాజకీయ తప్పిదం అంటున్నాను. తప్పించి ఇది పోలీసులే పెట్టచ్చు కేసు, మళ్ళీ ప్రైవేట్ వ్యక్తి ఎందుకు పెట్టడం నాకు తెలియదు. మనోభావాలు దెబ్బతినే కేసు కదా, విచారణ ప్రభావితం చేసే కేసు. సో వెంకటరెడ్డి గారి విషయంలో ప్రభుత్వం ఇట్లాంటి నోటీసులు ఇచ్చి, ఆయన ఏం పారిపోయేవాడే కాదు, పార్టీలో ముఖ్యమైన నాయకుడు, నీకు ఎందుకు మాట్లాడుతున్నావు, నీకు సమాచారం అడుగుంటే ఉంటే తీసుకోవచ్చు, లేదా బాధ్యత రహితం అంటే వార్నింగ్ ఇవ్వచ్చు, కుట్ర ఉంటే అరెస్ట్ చేసి లోపలేయచ్చు. చేయండి, విచారణ చేయండి, ఫస్ట్ నోటీసులు ఇవ్వండి, సమాధానం తీసుకోండి. నేరుగా అరెస్ట్ చేసేసినారు. ఇంత కఠినంగా ప్రభుత్వం ఉన్నప్పుడు నేచురల్ గా మిగతా మాట్లాడిన వాళ్ళు కూడా చేయాలి కదా. కేవలం వెంకటరెడ్డిని ఎందుకు చేశారనేది తప్ప రాజకీయ తప్పిదం అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది అశోక్ గారు, బేసిక్ గా వైసీపీలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ధైర్యం పెరుగుతుంది కదా. ఇట్లాంటి అరెస్టులు ఏం జారీ తీస్తాయంటే ఉన్న భయం కాస్త పోయి మేంగడ మాట్లాడతామని వాడికి వచ్చినారు. ఇది మంచిది కాదు. ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రభుత్వం అంటే భయపడాలి, పోలీసు వ్యవస్థ అంటే భయపడాలి, బాగుంది లేదనే పరిస్థితి రాకూడదు. కాబట్టి విచారణ పద్ధతిగా చేయండి, నిబంధనల ప్రకారం చేయండి, అందరికీ సమన్యాయాన్ని పాటించండి, తప్పు చేస్తే చర్య తీసుకోండి, ఒక ప్రాసెస్ ప్రకారం నడవండి. ఈరోజు వార్తలు వచ్చిన ప్రకారం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మీకు తెలుసా అని జడ్జి గారు అడిగినట్టుగా మన పత్రికల్లో వస్తా ఉంది. వెంకటరెడ్డి గారు అదే మాట్లాడుతున్నాం, మనకి ఏం జరిగిందో లోపల తెలియదు. కానీ ప్రొసీజర్ పాటించలేదు కదా, నోటీసులు ఇవ్వడం, అంత దుందిరిగి చర్యలు ఎందుకు? కాబట్టి తొందరపాటు చర్య, రాజకీయంగా ఒకరినే చేయడం వల్ల మిగతా వాళ్ళందరూ ఏం మాట్లాడడం తప్ప పని చెప్పింది. కాబట్టి వెంకటరెడ్డి గారి విషయంలో ప్రభుత్వం లేదా పోలీసులు ఎవరు చేస్తుంటే వాళ్ళది అది కొంత తొందరపాటు చర్య, దానివల్ల ప్రభుత్వానికి పొలిటికల్ గా ఇదైతే కక్షాదింపు చేసిన నెపం ప్రభుత్వానికి వస్తుంది.
రేపు రెగ్యులర్ గా అరెస్ట్ అయ్యి రెగ్యులర్ కేసులు పెట్టేది కూడా ఎట్లా ఉంటుంది అనుకుంటారు. ఒకసారి 2-3 సార్లు ఇట్లాంటి పడితే ప్రభుత్వం మీద వీళ్ళు ఎట్లా ఉంటారులే అనుకుంటారు. అది కూడా ప్రభుత్వానికి నష్టం. కాబట్టి ప్రభుత్వం ఇట్లాంటి చర్యలు తీసుకునేటప్పుడు ఓపికగా జాగ్రత్తగా నిబంధనల ప్రకారం చేయగలిగితే మంచిది. ఓకే 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 సరే, చివరిగా కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్, చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనేటువంటి ఒక దాన్ని ఎన్నికల్లో కావచ్చు ఆ తర్వాత కావచ్చు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా అమరావతి రాజధానికి సంబంధించి వేల కోట్ల రూపాయలు అప్పులు చేసుకుంటూ వస్తున్నారు. ఒక పక్క అమరావతి ప్రయారిటీ తగ్గిపోయి వైజాగ్ ప్రయారిటీ పెరిగిపోయింది. అక్కడ వచ్చేటువంటి పెట్టుబడులు కావచ్చు, కంపెనీలు కావచ్చు, మెయిన్ కేంద్రం అంతా కూడా వైజాగ్ సెంట్రిక్గా నడుస్తూ ఉంది. ఒక పక్క ఇంత పెద్ద ఎత్తున వైజాగ్ని డెవలప్ చేయాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పటికీ కూడా మేబీ అప్పుడు వాళ్ళకి అది నచ్చలేదో, వాళ్ళకి అది అప్పుడు తెలియలేదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఎట్టకేలకు మళ్ళీ అదే ఫార్ములాని ఫాలో అవుతున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా అమరావతికి సంబంధించి అమరావతి రైతులు ఎవరైతే స్వచ్ఛందంగా భూములు ఇచ్చినటువంటి 33,000 ఎకరాల భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ గతంలో ఏదైతే రాజధాని కోసం ఉద్యమం చేశారో అలాంటి రాజధాని కోసము మా ప్లాట్లు మాకివ్వండి, మా భూములు మాకివ్వండి, మా దాదాపు మేము 11 ఏళ్ళు అయిపోయింది మీకు భూములు ఇచ్చి, ఇంతవరకు మాకు న్యాయం చేయకపోతే ఎలా అని చెప్పేసి మరో ఉద్యమానికి వాళ్ళందరూ పిలుపునిస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి తప్పిదం దీంట్లో క్లియర్ కట్గా కనిపిస్తున్నట్టు అనిపించట్లేదా? అశోక్ గారు, బేసిక్ గా ఇక్కడ సమస్య ఏంటంటే అమరావతి రాజధాని రైతుల యొక్క బాధ చాలా న్యాయమైంది. మహానగరం ఉండాలన్నా, ఎంత పెద్ద ఉండాలి, వీటి పట్ల భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ మేము రాయలసీమకు రాజధాని కావాలని కోరుకున్న వాళ్ళు కూడా, అమరావతి రాజధాని పట్ల కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్న వాళ్ళు కూడా అమరావతి రైతుల యొక్క న్యాయమైన సమస్య పట్ల మాకు ఆ రోజు సాఫ్ట్ కార్నర్ ఉంది, ఈ రోజు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాం. అమరావతి రైతులది చాలా న్యాయమైన సమస్య. కానీ ఈ రాజధాని విశాఖపట్నం, హైదరాబాదు 3 రాజధానులు మొత్తం పడిపోయి అమరావతి రైతుల బాధను పక్కకు పోయినాయి. వాళ్ళు కూడా రాజధాని మాకు ఉండాలనే పేరుతో అసలు విషయాలు పక్కన పెట్టారు. త్యాగము ఇటు వచ్చేయడం వల్ల వాళ్ళ న్యాయమైన సమస్య మరుగున పడిపోయింది. ఈ రోజు వాళ్ళకి అది అర్థం, వాళ్ళకి బాధ కనపడుతుంది. ఏంటంటే అశోక్ గారు బేసిక్ గా చంద్రబాబు గారు 33,000 ఎకరాలు సమీకరణ చేయాలనుకున్నప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఒక ప్రయత్నం ఏం చేశాడంటే రైతులకు అప్పీల్ చేశాడు. అప్పీల్ ఏంటంటే ఇక్కడ ఒక మహానగరంగా వస్తుంది, మీరు భూములు ఇవ్వండి, ఈ భూములు ఇచ్చే క్రమంలో మీరు డబ్బులు ఇవ్వదు, ప్రభుత్వం భూములు తీసుకుంటుంది. ఆ భూములు తీసుకున్న తర్వాత మీకు 1 ఎకరా రైతు భూమి ఇస్తే ఆ 1 ఎకరాకు 3 పంటలు పండే భూమి, అది కూడా మనం గమనంలో పెట్టుకోవాలి. అక్కడ 3 పంటలు పండే భూమి ఒకసారి ప్రభుత్వానికి ఇస్తే పంటలు ఆగిపోతాయి, అందులో వాళ్ళ జీవనోపాధి దెబ్బతింటుంది. ఇక్కడ 1 ఎకరాకి సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలు సంపాదించే కెపాసిటీ గల ఏరియాలో ప్రభుత్వానికి ఇచ్చేసిన తర్వాత ఆదాయం పడిపోతుంది. వాళ్ళు ఎట్ట బతకాలి? వాళ్ళ జీవితం, వాళ్ళ జీవనం, వాళ్ళ ప్రాణం కదా భూమి. ఆ భూమి ఇచ్చారు, అప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం ఏం చెప్పిందంటే సంవత్సరానికి 50,000 రూపాయలు కౌలు ఇచ్చాలి 1 ఎకరాకి. ఎన్ని ఎకరాలకి? అన్ని 50,000, 10 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం 10% పెంచుకుంటూ పోవాలి. అంటే మొదటి సంవత్సరం 50,000 అంటే రెండో సంవత్సరం 55,000, మూడో సంవత్సరం 55,500, ఇట్లా పెంచుకుంటూ పోవాలి. మొత్తం మీద 1,00,000 రూపాయలు వస్తుంది చివరి సంవత్సరం అనుకుంటాను. మొత్తం మీద 10 ఏళ్ల పాటు ఇవ్వాలి కౌలు 1 ఎకరాకి 50,000. అది న్యాయమైంది. ఎందుకంటే 3 పంటలు పండే వ్యక్తి ఒకసారి పంటలు ఆగిపోయిన తర్వాత బతుకులేదు కాబట్టి కౌలు ఇవ్వాలి. రెండోది, డెవలప్మెంట్ అయినటువంటి ఈ ప్రాంతంలో ఒక్కొక్కరికి 3 ప్లాట్లు ఇవ్వాలి 1 ఎకరాకి. 1 ఎకరా 100 సెంట్లు. ఆ భూముల యొక్క స్వభావాన్ని బట్టి 24 సెంట్లు 27 సెంట్లు డివైడ్ చేసి ఇవ్వాలి. ఈ 24, 27 సెంట్లు 3 ప్లాట్లకు ఇవ్వాలి. ఒకటి కమర్షియల్ ప్లాట్, 2 హౌసింగ్ ఏరియాలో ప్లాట్లు. ఇది చాలా న్యాయమైంది. ఎందుకంటే జీవనోపాధికి వస్తున్నారు. జీవనోపాధి 10 ఏళ్ళు అయిన తర్వాత ఆ ప్లాట్లు, వాళ్ళు ప్లాట్లు ఏం చేసుకోవాలి? రాజధాని వచ్చేసిన తర్వాత భూమి ఎక్కడ ఉంటుంది? కానీ ప్లాట్లు ఇస్తే ఒక ప్లాట్ అమ్ముకుంటారు, ఒక ప్లాట్ లో కమర్షియల్ పెట్టుకుంటారు, ఒక ప్లాట్ లో ఇల్లు కట్టుకుంటారు. ఆ రకంగా వాళ్ళ జీవితం బాగుంటుంది. చాలా న్యాయమైంది. కాబట్టి ప్లాట్లు వాళ్ళకి ఇవ్వాలి ఇన్ టైంలో. రెండోది, నెల నెల కౌలు ఇవ్వాలి. 10 సంవత్సరాలు అయిపోయింది, 11, 12 సంవత్సరం అయిపోతా ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళ ప్లాట్లు ఒక అతిగతి లేకపోతే వాళ్ళు ఎట్ట బతకాలి? చాలా అన్యాయం కదా. దట్టు ఇప్పుడు ఏం కొత్తగా ఏం వచ్చింది? వాళ్ళ విశాఖపట్నం ఏదో అయిపోతుంది అనే దానికన్నా ఇంకో 40,000 ఎకరాలు తీసుకుంటామని ప్రభుత్వం ముందుకు వస్తాం. ఇప్పుడు మా పరిస్థితి, వాళ్ళు కూడా ఇట్లాంటి ఒప్పందం చేసుకుంటారు, ఒక 50,000 రూపాయలు కౌలు లేకపోతే ప్లాట్లు అని. ఇప్పుడు మాకు ఇవ్వకుండా దానికి పోతే ఆ యావలో ప్రభుత్వం పడిపోతే మమ్మల్ని మర్చిపోతుందేమో, మళ్ళీ లాంగ్ అవుతుందేమో, మళ్ళీ ప్రభుత్వాలు తన ఆలోచన మార్చుకుంటే మళ్ళీ మొదటికి వస్తుందేమో, ఒక ఆవేదన అమరావతి రైతులు ఉంది. ఈ ఆవేదన చాలా న్యాయమైంది. నేనైతే రాయలసీమ పర్సన్ గా ఖచ్చితంగా వాళ్ళ ప్లాట్లు తొందరగా ఇవ్వాలి. అదే విధంగా వాళ్ళ కౌలు విషయం వాళ్ళకి ఏదైతే తమ జీవనోపాధిని కోల్పోయి తమ ప్రాణంతో సమాన భూమిని ప్రభుత్వానికి ఇచ్చారో దానికి మాత్రం ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలి. మేము 3 రాజధానులు సమర్థించినప్పుడు కూడా
ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 రాజధానులు అవుతుందో లేదో తర్వాత కానీ ఫస్ట్ వాళ్ళకి న్యాయమైనటువంటి సమస్య ఏదైతే ఫ్లాట్లు ఇవ్వడం కౌలు ఇవ్వడం ఉన్నదో అది బెటర్ లైఫ్ అయితే ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా మాట్లాడారు. ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నాం. ఖచ్చితంగా ఫ్లాట్లు ఇవ్వాలి, కౌలు, వాళ్ళ జీవనోపాధితో ముడిపడి ఉన్న ప్రతి సమస్యను ఇన్ టైంలో పరిష్కరించాలని అమరావతి రైతుల యొక్క ఆందోళన, అమరావతి రైతుల యొక్క న్యాయమైన వాళ్ళ ప్రయత్నాలకు మేము కూడా పూర్తిగా సంఘీభావాన్ని తెలియజేస్తాం. ఓకే ఓకే, చూద్దాం మరి దానికి సంబంధించి ప్రభుత్వం ఏం న్యాయం తీసుకుంటుంది ఏంటనేది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తమ్ రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఏహా టీవీ.